హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి బాల్కనీ అంతా క్లీన్ చేయాలని చెప్పేసి. పెద్దగా ఏం డస్ట్ అయితే ఏమీ పట్టలేదు, కానీ కొంచెం అవసరం లేని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఇంకా స్టోర్ చేసి పెట్టేసి అలా ఉంచేశాను. చాలా రోజుల నుంచి చేద్దామని అనుకుంటున్నాను, కానీ పని అయితే అస్సలు అవ్వట్టుగా కుదరట్లేదు. సో ఈరోజు ఎలాగైనా సరే క్లీన్ చేయాలని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయాను. వంట పని అయితే స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం చాయ్ తాగేసి ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇవి సామాన్లు ఎప్పుడో వాడినవండి. ఇంతకుముందు ఏదో ఫెస్టివల్కి క్లీన్ చేసినప్పుడు నేను ఇంక ఇందులో పెట్టేసి ఉంచేసాను, అలానే ఉండిపోయినాయి. ఇంక ఇవన్నీ కూడా తోమేద్దామని చెప్పేసి అవి పక్కన పెట్టేసి క్లాత్స్ అన్నీ కూడా వాష్ చేద్దామని అవి కూడా బకెట్లో పెట్టేశాను. ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అయిపోతే కనుక ఇంకా బాల్కనీ అంతా మంచిగా నీట్గా అయిపోతుంది. ఈ క్లాత్లన్నీ కూడా సర్పేసి తోమేద్దామని చెప్పేసి బకెట్లో పెట్టి పక్కన ఉంచేసాను. గిన్నెలన్నీ కూడా ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటే తర్వాత క్లాత్లు క్లీన్ చేద్దామని ఫస్ట్ అయితే గిన్నెలు తోమడం స్టార్ట్ చేసి గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. ఎక్కువేమి లేవులేండి, అవి కూడా కొన్నే ఉన్నాయి. ఇంకా పక్కన పెట్టేసి అలానే ఉంచేసాను. ఏంటో నేను అసలు తీయను కూడా తీయలేదు. ఇంక ఇది మొన్న చల్లమిరపకాయలు పెట్టిన గిన్నె అన్నమాట. ఈ క్లాత్స్ అన్నీ కూడా కొంచెం సబ్బు పెట్టేసి క్లీన్ చేసేసి బాల్కనీలో ఆరేసేస్తే నాకు ఇంకొక పని అయిపోయిద్ది. పని గిన్నెలు కూడా తోమేశాను కాబట్టి నెక్స్ట్ ఇది క్లీన్ చేసుకుంటే ఇంకా బాల్కనీ అంతా క్లీన్ చేయొచ్చు బాగా. చూసారు కదా, అవి రెండు తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత నా దగ్గర కొంచెం డొమెక్స్ పౌడర్ ఉండింది, 10 రూపీస్ ప్యాకెట్. ఇంకా అదంతా వేసేసి ఆ మురికంతా ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసామంటే మంచిగా వచ్చేసిద్దండి మురికంతా. మనం పెద్దగా ఏం రుద్ది పామి కడగవలసిన అవసరం ఏమి ఉండదు. నేను మ్యాక్సిమం ఈ 10 రూపీస్ డొమెక్స్ పౌడరే వాడతాను. వాష్రూమ్స్ క్లీనింగ్కి కానీ, బయట ఏమైనా ఇలా గార్లు పట్టేసిన క్లీనింగ్కి కానీ ఈ 10 రూపీస్ డొమెక్స్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. చూసారు కదా, నేను రుద్దుతూ ఉంటానే ఆ మురికంతా వచ్చేస్తూ ఉంది. నేను ఎక్కువసేపు కూడా ఏం ఉంచలేదు, తొందరగానే తోమేశాను. ఆ మురికంతా కూడా వదిలేసి క్లీన్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మంచిగా ఇదంతా అయిపోయిన తర్వాత వాటర్ వేసి కడిగేసుకుంటే మనకి ఈజీగా అయిపోయిద్ది పని. ఇంకా చూడడానికి కూడా మనకి నీట్గా అనిపిస్తుంది. పని ఏదైనా కానీ చేసుకుంటేనే అవుతుందండి. ఇంకా అలా మనం బద్దకిచ్చి వదిలిపెట్టామంటే అలానే ఉండిపోయిద్ది. ఇంకా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత మంచిగా అనిపించిందంటే అంత మంచిగా అనిపించింది నాకు. ఇంకా పైన ఈ కిటికీల్లో కూడా కొద్దిగా డస్ట్ పట్టు ఉన్నది. ఆ డస్ట్ కూడా వాటర్ వేసేసి నార్మల్గా కడిగేశాను. ఎక్కువ సర్పేసి అది ఏమీ కడగలేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది కొంచెం మనకి ఏమంటారు, ఆల్టెక్ చేసినప్పుడు స్మూత్గా ఉంటుంది కదండి ఆ టెక్స్చరు, ఆ టైప్లో ఉండిద్ది. ఇదంతా కూడా వాటర్ వేస్తేనే వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ సర్పేసి కడిగిన అవతల బాల్కనీలో వాళ్ళు బట్టలు అవి ఆరేసుకున్నారు, సో వాటి మీదకి వెళ్ళిపోయిద్దని చెప్పేసి ఈ కార్నర్స్లో ఉన్న మురికి కూడా నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసేసాను. ఓన్లీ కింద మట్టికే సర్ప వాటర్ వేసి క్లీన్ చేసుకున్నాను. మంచిగా క్లీన్ అయిపోయిందండి బాల్కనీ అంతా కూడా. చాలా మంచిగా ఉంది అసలు. డెకరేషన్ ఎప్పటి నుంచో చేద్దాము, మేకవర్ చేసుకుందాము బాల్కనీది, మంచిగా ప్లాన్స్ అవి తెచ్చుకుందామని అనుకుంటున్నాను, అవ్వట్లేదు. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. కార్నర్స్ అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసాను. అసలు ఈ చిన్న పనికి ఇన్ని రోజులు టైం పట్టిందా అని నాకే అనిపిస్తుంది. అసలు అలా పక్కన పెట్టి ఉంచేసాను, చేద్దాం అనుకుంటా. సో అంతా కూడా మంచిగా క్లీన్ అయిపోయింది. గడప కూడా క్లీన్ చేసేసి ఒక 2 బకెట్లు వాటర్ మంచిగా పోసేసాను, ఎందుకంటే ఏమైనా తుక్కు అలాంటివి ఉన్నా కానీ పోతాయని చెప్పేసి. వర్షం పడినప్పుడైతే ఈ బాల్కనీలో లుక్ అయితే చాలా బాగుంటుందండి. ప్లాంట్లు తెద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు, పెట్టాలి. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. చల్లమిరపకాయలు, ఆమ్లెట్స్, అలానే రైసు, పప్పు, మామిడికాయ, పెరుగు. అండ్ ఇంతసేపు టైం స్పెండ్ చేసి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలానే చూస్తూ ఉండండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.